ఏ రెసిపీ చేస్తున్నారు? సంక్రాంతి సందర్భంగా కారా పొంగల్ చేయబోతున్నాను ఇప్పుడు. ఓకే, సో పొంగల్ చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, ఏం చేయాలి? ఫస్ట్ కడాయి పెట్టుకుందాము. ఫస్ట్ నెయ్యి వేసుకుందాము. కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసాను. ఓకే, అల్లం ముక్కలు వేసుకుందాము. ఓకే, తర్వాత మిరియాలు. ఓకే, కొంచెం పసుపు. దాని తర్వాత ఉడికించిన అన్నం వేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం పెసరపప్పు వేసుకుందాము. ఓకే, బాగా కలుపుకున్నాం కదా అశ్విని. ఇప్పుడు కొంచెం వాటర్ అండ్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు తగినంత ఉప్పు వేద్దాం. మూత పెట్టుకొని ఒక 3 minutes వరకు ఉడికించుకుందాం. ఓకే, డన్. ఇది అయిపోయింది కదా, షిఫ్ట్ చేసుకుని మనం పోపుకి వేరే ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, డన్. కొంచెం జీరా వేసుకుందాం. ఓకే, ఇంగువ, జీడిపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకుందాము. ఓకే, కరివేపాకు. అంతే కదా? అంతే. సో పోపు అయిపోయింది కాబట్టి మనం ఆఫ్ చేసేసుకుందాము. సో ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఇది వేసేసుకుందాం. ఏ అక్షయ, మరి కారా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. డన్. మంచి స్మెల్ అయితే వస్తుంది కదా.